ఈరోజు యేసుని గురించి చెప్పమంటే లోకాన్ని అడిగితే లోకం చెప్తుంది యేసు ప్రభువా ప్రేమించే దేవుడా కాదా? డెఫినెట్లీ ఎస్. కానీ యేసు ప్రభువా ఏమీ చేత కానీ శిలువ మీద అలాగ వేలాడి మరణించిన దేవుడు, లేకపోతే ఎవరిని కొట్టని, ఎవరిని తిట్టని, ఎవరిని దూషించని, రాయి ఎత్తని దేవుడు. దేవుని ఎరగని వారికి ఆ రీతిగా యేసు ప్రభు ఎరుగుతాడేమో కానీ, ఎరిగి ఉంటారేమో కానీ, ఒక భర్త గురించి భార్యకి బాగానే తెలుస్తుంది. భర్త గురించి భార్యకి మాత్రమే షీ నోస్ హిమ్ ఇన్ ప్రైవేట్. బయటికి కనబడేటప్పుడు సామాన్య వ్యక్తిగా ఒక మనిషి గురించి ఒక యాంగిలే తెలుస్తుంది. కానీ ఒక భార్యకి ద ఇంటిమసీ ఈజ్ డిఫరెంట్. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు సంఘానికి, యూ హ్యావ్ టు నో మీ ఇంటిమేట్లీ. నువ్వు నన్ను ప్రత్యేకంగా తెలుసుకోవాలి. యూ నీడ్ టు హ్యావ్ అన్ ఎన్కౌంటర్ విత్ మీ. నాతో ఒక ఎన్కౌంటర్ కలిగి ఉండాలి. ఈరోజు ఒక సవాల్ అండి మీకు, ఎంతమంది దేవునితో యేసుతో వ్యక్తిగతంగా ఎన్కౌంటర్ కలిగి ఉన్నారు, సంబంధం కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, ఒక అనుభూతి కలిగి ఉన్నారు? చెప్పగలుగుతారా? మీకు యేసుకి ప్రత్యేకంగా ఒక అనుభూతి కలదా? లేకపోతే ఇలాగ సంఘంగా కూడి ఏదో దేవుని బిడ్డలమే యేసు ప్రభు దేవుడు అని ఆరాధించుకుని వెళ్ళిపోయేవారు ఉన్నామా? డూ యూ హ్యావ్ ఎ స్పెషల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్? ఎప్పుడైనా సరే కలరా? హ్యావ్ యూ ఎవర్, చాలామంది అంటారు ఎప్పుడో ఒక్కసారి కలిగిందండి, ఆ పలానా సంవత్సరాన్ని పలానా తారీఖున కలిగి. చాలదు. భార్య భర్తలకు సంబంధం ఎప్పుడు ఉండాలండి? ప్రతిరోజు ఉండాలండి. ఇట్ ఈస్ అన్ ఇంటిమేసీ. యూనిట్ టు హ్యావ్ ఎవ్రీ డే బాండ్. అదే బాండ్. దేవునికి సంఘానికి కూడా దేవుడు ఆ రీతికి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవునితో మీకు సంబంధం ఉందా లేదా అని చెప్పాలంటే యు మస్ట్ బీ ప్రెగ్నెంట్. ఈ మాట నేను లోకరీతిగా మీకు లింక్ చేస్తున్నాను, సో యూ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే క్రీస్తు భర్తగా, సంఘము భార్యగా సాదృశ్యం కనబడుతుంది కాబట్టి ఐ కమింగ్ ఇన్ ద సేమ్ సిమిలారిటీ. ఒక భార్య భర్తలు వారు కలిసి జీవిస్తున్నారు అన్నదప్పుడు, వారి సంతానము దీవించబడుతుంది అన్నదప్పుడు మొదటగా గర్భం ధరించాలి. గర్భం ధరిస్తానికి వీ విల్ నెవర్ నో దేర్ ఇంటిమెసీ బిఫోర్ అవర్ ఐస్. కానీ వెన్ షీ ఈస్ ప్రెగ్నెంట్ యూ విల్ అండర్స్టాండ్ దేర్ ఇంటిమెసీ. ఈరోజు లోకం చూడగలుగుతుందా మీకు దేవునికి సంబంధం కలదా అని? లోకం చూడగలుగుతుందా మీరు దేవుణ్ణి బిడ్డ అని? ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ అ సింపుల్ థింగ్, అవునా? కాదు. ఇట్ ఈస్ హిండరెన్స్ ఫర్ మెనీ థింగ్స్. ఎన్నో పనులు చేస్తాం ఆటంకమే, ఎన్నో పనులు చేస్తాం అడ్డమే. జీవితం సాఫీగా వెళ్ళిపోలేము, ముందులాగా పరిగెత్తలేము, ముందులాగా తినలేము, ముందులాగా పడుకోలేము. ఇట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు క్రీస్తుని మీరు వ్యక్తిగతంగా ఎరుగుదరా? మీరు ఎరిగిన వారైతే ముందులాగా మీరు జీవించలేరు. ముందుకు పరిగెత్తిన చోట్లకు పరిగెత్తలేరు, ముందుకు తిన్న ఆహారం తినలేరు, ముందుకు జీవితాన్ని గడిపినట్టు గడపలేరు. డూ యూ హ్యావ్ దట్ స్పెషల్ ఎన్కౌంటర్ విత్ గాడ్? యేసుతో మీకు అలాంటి సంబంధం కలదా? ఒక గర్భవతి దగ్గరికి వెళ్ళి మందు తాగే స్త్రీ అవ్వచ్చు, మందు వండి గర్భం ధరించిన తర్వాత ఏమంటది? మనసాక్షి కలిగిన తల్లి అయితే ఏమంటది? నో, బిడ్డ ఉన్నాడు, నేను తాగలను. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత లోకం ఎన్నో విషయాలు గతంలో మనం చేసేవారేమేమో, కానీ మన జీవితం మారిన తర్వాత నో, ఐ కెనాట్, ఐఎమ్ క్యారింగ్ ఎ సీడ్. ఒక విత్తనం నాలో ఉంది. ఈరోజు ఎంతమంది నిజంగా క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు? ఈ ఎఫెసీ సంఘంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నీ మొదటి ప్రేమ అనేటప్పుడు ఈరోజు మీ జీవితంలో దేవుని ఎంతకాలంగా ప్రేమిస్తున్నారండి? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఎ క్రిస్టియన్? ఎంతకాలం చెప్పుకోండి. ఎక్కడ 2 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను అన్న వారి చేతులు ఎత్తండి. 3 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను అన్న వారి చేతులు ఎత్తండి. 5 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను వారి చేతులు ఎత్తండి. 10 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను అన్న వారి చేతులు ఎత్తండి. 20 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను వారి చేతులు ఎత్తండి. 10 సంవత్సరాలు దాటి దేవుని నమ్ముకున్న వారందరూ చేతులు ఎత్తండి. సో మెనీ ఆఫ్ యూ. 5 years, 1 year, just 1 year, very few. Praise God for you. ఎక్కడ 10 సంవత్సరాలు అన్నారు, 5 సంవత్సరాలు అన్నారు.
మీరు రక్షణ పొందిన రోజున మీ జీవితం ఎలాగుంది? మీరు రక్షణ పొందిన ప్రారంభంలో మీ ప్రేమ ఎలాగుండింది? నేను కొన్ని మాటలు చెప్తాను, మీ జీవితం ఎలా ఉండిందో పరీక్షించుకోండి. ప్రారంభంలో మీకు కలిగిన ప్యాషన్ ఈరోజు ఉందా? ద ప్యాషన్ ఫర్ గాడ్. రక్షణ పొందిన ప్రారంభంలో దేవుని కొరకు నేను ఏమైనా చేస్తాను అని చెప్పిన జీవితమే. ఈరోజు ఏమైనా చేస్తారా? ఆర్ యు రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ గాడ్? ఏమైనా చేయగలుగుతారా? రక్షణ పొందిన ప్రారంభంలో ఎంత దూరమైన ఆలయానికి వచ్చేవారు. ఈరోజు కొంచెం లేట్ అవుతుందంటే, ఓపిక లేదంటే, అలసిపోయారంటే చూసుకోదండి, ఆన్లైన్లో చూసుకోదండి. ఈరోజు ఎంతమంది హ్యావ్ యూ లాస్ట్ యువర్ ప్యాషన్ ఫర్ గాడ్? దేవుడు హీ హ్యాడ్ ప్యాషన్ టువర్డ్స్ అస్. హీ వాజ్ ప్యాషనెట్ ఫర్ అస్. నాకు ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, ఆఫ్టర్ హిస్ ప్యాషన్. ఎవరి ప్యాషన్? యేసుక్రీస్తు ప్యాషన్ తర్వాత ఆఫ్టర్ హిస్ ప్యాషన్ అని ఉంటుంది. ఏంటి ఆఫ్టర్ హిస్ ప్యాషన్ ఏంటంటే, ఆయన సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆ సంఘాన్ని మరలా సంపాదించుకున్న తర్వాత ఆఫ్టర్ హిస్ ప్యాషన్. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, హౌ ప్యాషనెట్ ఆర్ యూ ఫర్ మీ? ఎంత ప్రేమిస్తున్నావు? ఎంత త్యాగం చేస్తున్నావు? ఎంత సమర్పించుకుంటున్నావు? ఎంతగా నా కొరకు ఆశపడుతున్నావు? ఎంతగా నా కొరకు వాంఛ కలిగి ఉన్నావు? హౌ మచ్ ఆర్ యూ డిజైరింగ్ మీ? దేవుడు అంటున్నాడు, హౌ ఇస్ యువర్ ప్యాషన్, హౌ ఇస్ యువర్ కమిట్మెంట్. రెండోది, నువ్వు నా కొరకు జీవిస్తానని మాట ఇచ్చావు, నువ్వు ఎన్నో మాటలు ఇచ్చావు. దేవుడు అంటున్నాడు, చెప్పారా మీరు దేవునితో? దేవా, నేను నీ కొరకు ఇది చేస్తా, నీ కొరకు అది చేస్తా, నీ కొరకు ఇలా జీవిస్తా, నీ కొరకు అలాగా జీవిస్తా, ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తా. ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తానంటే అర్థం ఏంటి? ప్రతిరోజు లేచి నీతో సంభాషిస్తా. ఐ విల్ డేట్ యూ, ఐ విల్ టాక్ టు యూ, ఐ విల్ డిజైర్ యూ మోర్, ఐ విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ యూ. ఆర్ యూ కీపింగ్ యువర్ కమిట్మెంట్? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అండి, మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చావు కదా, చేస్తానన్నావు కదా, వస్తానన్నావు కదా, ఇస్తానన్నావు కదా. నెక్స్ట్ చూస్తే ప్లెజర్. హౌస్ యువర్ ప్లెజర్ విత్ గాడ్? ఈరోజు ఆలయంలో కూర్చుంటాం అంటే మనుషుడికి కష్టం అయిపోతుంది. ఆర్ యు రియల్లీ ప్లెజర్? ఒకప్పుడు ఏమి లేకపోయినా కూడా ఎండలో కూడా దేవాన్ని ఆరాధిస్తున్నాడు, నీకు స్తోత్రము. ఈరోజు అన్ని చక్కగా ఉన్నప్పుడు కూడా తొందర పాట అయిపోతుంది. మరి అంతసేపు ఆరాధన అంటారు ఏంటి? ఏదో 5 minutesలో ఆరాధన డీసెంట్గా అక్కడ నిలబెట్టారు, అయిపోతారు కదా. ఎందుకు? ఏం చేస్తా? స్తోత్ర స్తోత్ర ఎన్నిసార్లు చెప్పడం? స్తోత్ర హల్లెలూయా ఎన్నిసార్లు చెప్పడం? స్తోత్ర ఒకసారి చెప్తే చాలులే. దేవదూతలో పరలోకంలో గాన ప్రతిగానం రాత్రి లేదు పగలు లేదంట. 24/7 ప్రైజెస్ వెళ్తూనే ఉంటాయి. అక్కడ కానీ ఏదైనా సరే కుదరదు అనేదానికి ఊస్టింగ్ ఆర్డర్స్. మన ఇటు గొప్పలు మన అంటున్నాం లేదు, నా ఇష్టమో. వేర్ ఇస్ యువర్ ప్లెజర్? ఆ రోజు దేవుని ఆరాధిస్తాంలో యు ఆర్ ప్యాషనెట్, యూ హ్యాడ్ ద ప్లెజర్, బట్ టుడే ఇట్ ఈస్ బికమింగ్ ఎ సఫరింగ్. ఎంతసేపు నిలబడిన ఓపికలేదు, నిలబడతా ఓపిక మోకరించాలి. ఏంటి గడ్లనా? బట్టలు ఏమవుతాయి? ఒకప్పుడు దొరలేరు, ఈరోజు యు ఆర్ టూ కన్సర్న్డ్. మనుషులు ఏమనుకుంటారు? వేర్ ఇస్ ద ప్లెజర్? వేర్ ఇస్ ద ప్లెజర్? అడుగుచోనండి. ఈ రోజుల్లో అఫ్కోర్స్ ఈ లాక్డౌన్కి కొంచెం పార్కులు క్లోజ్ చేశారులే. మొన్నటి వరకు పార్కుల్లో డేటింగ్కి మనుషులు వచ్చేస్తారా? పురుషుడు స్త్రీ వివాహం అవుతాం ముందే విచ్చలవిడి జీవితం. వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి, ఎవడన్నా ఉన్నాడో పట్టించుకుంటారా? వెళ్ళిపోతారు, ఒక సందులోకి వెళ్ళిపోతారు, దూక్కుంటారు, దాక్కుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో కొసకొసలో ఏందో ప్రెషర్, సంతోషం. దేవుని దగ్గర సిగ్గులేని పనులు చేసినప్పుడే సిగ్గు లేకుండా చేస్తా ఉంటే, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు యు ఆర్ సో కన్సర్న్. సిగ్గు. దేవుడు అన్నాడు, వేర్ ఇస్ యువర్ ప్లెజర్? ఆ రోజు నువ్వు ఆనందించావు, ఈరోజు ఆనందిస్తలేదు. ఈ మాటలు చూస్తే దేవుడు ఒక భర్త ఒక భార్యని అడిగినట్టే అడుగుతున్నాడండి. పెళ్ళో తన ముందు నన్ను అంతా ప్రేమించావు, నీ పక్కనే ఉంటాను, ఇప్పుడు ఏంటి రావేంటి నా పక్కకి? ఏం చేస్తా? పనులు ఎక్కువైపోయాయి, అంట్లు కడుక్కోవాలి, వంట వండుకోవాలి. నేను వద్దా? నువ్వు ఎంత చేసావు ముఖ్యం కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చావు అనేది ముఖ్యం, నాతో పంచుకుంటున్నావు అనేది ముఖ్యం, నేను నీతో మాట్లాడుకుంటున్నాను అనేది ముఖ్యం.
ఈరోజు చాలా కుటుంబాలు కూడా సమస్య ఇదేనండి. భార్య భర్తలు వివాహమైన ప్రారంభంలో బాగానే ఉంటారు, తర్వాత విడిపోతానికి కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటి? ఆ రోజుల్లో ఒకళ్ళొకరు కన్సల్ట్, నీకు ఏమైనా కావాలా, నీకేమైనా సహాయం కావాలా, ఏమైనా చెప్పాలా, ఏదైనా చెప్పాలంటే నా దగ్గర ఏడు. ఇప్పుడు నీ గోడలు నా దగ్గర తీసుకురావద్దు, నా గొడవలు నాకు ఉన్నాయి, నా సమస్యలు నాకు ఉన్నాయి, నేను చేసే పని ఏంటో నీకు తెలుసా? ఈయన అంటాడు నేను కష్టపడి సంపాదిస్తున్నాను, ఆమంటాడు నేను కష్టపడి ఇల్లంతా చక్కబెడుతున్నాను, నీ కొరకు పిల్లలంతా చూసుకుంటున్నాను, నువ్వు ఏగు పిల్లల్ని ఒకరోజు చూద్దాం. ఈరోజు చాలామంది దేవుని దగ్గర కూడా వచ్చి తెలుసు నో టైం, నా గొడవలు నీకేం తెలుసు, నా అప్పుల గొడవలు నీకేం తెలుసు, ఈ కుటుంబం ఏపుతున్నాను చూడు నీకేం తెలుసు, నీ సన్నిధిలో రమ్మంటావు, ఎక్కడ రాను? The only solution for your family or your life, it is you having fellowship with God. There is no other option. అదే సమయంలో మనం చూస్తామండి, దేవుడు అంటున్నాడు నీ త్యాగం ఏది? వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? ఏది నీ త్యాగం? ఒకప్పుడు దేవుని కొరకు మీరు ఎంతో త్యాగం చేశారు. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి త్యాగం చేశారు. యూ హ్యావ్ సాక్రిఫైస్ యువర్ టైం, యువర్ మనీ, యువర్ టాలెంట్స్, యువర్ ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సాక్రిఫైస్డ్. ఎంతమంది త్యాగం చేశారు? ఏంటి మీ వివాహ జీవితంలో? ఈరోజు చాలామంది చెప్తున్నారేమో, అందుకని నా జీవితంలో ఏం జరుగుతుందా? డోంట్ వరీ, మీరు దేవుని కొరకు త్యాగం చేసిన ఏది వ్యర్థంగా పోదన్నది యేసు నామములో మీకు సెలవిస్తున్నానండి. ఒకరు అడిగారు, నేను దేవుని నమ్ముకుని ఉన్నా, ఎన్నో అన్య వివాహ సంబంధాలు వచ్చిన అన్నీ తునీకరించా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా చెల్లి కూడా వివాహం అయిపోయింది, నాకు ఇంకా వివాహం కాలే. I could sound a lot of discouragement, depression. దేన్ని బట్టి? అన్య వివాహం అయితే చిటుకులు అయిపోతుంది గొప్ప ధనవంతుడితో, కానీ యేసుని బట్టి నేను చేసుకున్నా, దేవుని బిడ్డగా ఉంటాం నా భాగ్యాన్ని వేరే దేనికి ట్రేడ్ చేయను. ఐ విల్ నాట్ ట్రేడ్ యూ ఫర్ ఎనీథింగ్. చెప్పగలుగుతారండి? ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి, దేవా నీవే నా జీవితం, నీవే నా ప్రాణం, నీ కొరకు నేను దేన్ని విడిచిపెట్టినయ్యా? అందుకని అపోస్తలుడైన పౌలు రాస్తాడు, వాట్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? దేవుని ప్రేమ దగ్గర నుంచి ఏది మనల్ని ఎడపాపగలదు? కరువా, సమస్యలా, ఖడ్గమా, ఏంటి మాటలా, ఏంటది కరోనావా, ఏంటది? వాట్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? ఈరోజు బోల్డ్ ఉన్నాయి మీకు చెప్పాలంటే. ఒక బిల్లు చాలు, ఈ బిల్లు ఎట్ట కడతాను? దేవుడు ప్రేమిస్తే నేను దేవుడు సన్నిధిని విడిచి పని చేసుకుంటే డబ్బులు కట్టుకుంటే అప్పుడు వచ్చి దేవునికి స్తోత్రం చెప్పుకుంటానులే. అవునా? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. దేవుడు అంటే నీ మొదటి ప్రేమ. గాడ్ ఇస్ సో సెన్సిటివ్. దేవుడి దగ్గర ఈ ప్రత్యేకత చూస్తే దేవుడు అంటాడు, నువ్వు నన్ను ప్రేమించావా ముఖ్యం కాదు, ఐ యు లవింగ్ మీ 100%, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఈరోజు ఎంతమంది మీ దేవుణ్ణి 100% ప్రేమిస్తున్నామండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే అందరు చేతులు ఎత్తారు, నో డౌట్. 100% ప్రేమిస్తున్నారా? దట్ ఈస్ ద ఛాలెంజ్. God is not trying to test you saying how much percent you love me, 50% you are pass. No. God wants 100%. 100%. నేను కూడా కాదు, నేనే. ఈరోజు దేవుడు మనకి ఇదే ప్రశ్న వేస్తున్నాడండి. నీ మొదటి ప్రేమకి తిరిగిరా. కమ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ లవ్. మార్కు సువార్త 12:29 ఒకసారి చదివితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఫస్ట్ చేయాల్సిన ఆజ్ఞ ఏంటి చూడండి. అది అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు. ప్రధానమైనది ఏంటో, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతో, కొంచెం హృదయంతో కాదు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతోను, అన్నిట్లో పూర్ణం కావాలంట దేవుడికి. హీ వాంట్స్ ఎవ్రీథింగ్, నాట్ లిటిల్. నేను చెప్పే మాట కాదు, దేవుడు యేసు ప్రభు చెప్పిన మాట. దేవుడు అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ అండర్స్టాండింగ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ పూర్ణం, సంపూర్ణంగా నాకు కావాలి. ఐ వాంట్ యూ కంప్లీట్లీ. ఈ మాట చూసినప్పుడు దేవుడు ఏంటి ఇంత డిమాండ్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుందండి. ఏంటి ఇంత డిమాండ్ చేస్తున్నాడు? ఏంటి నేను అంతా రావాలంటున్నాడు? అక్కడ దేవుడు చెప్పేది ఒక భర్తగా చెప్తున్నాడు, ఓ భార్య
నువ్వు నా సొత్తు, యూ షుడ్ బి కంప్లీట్లీ మైండ్. నేను కూడా కాదు, నేనే, నాతోనే, నాకే, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మైండ్. ఇంకా మాటలు చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్నంత ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను అంతా ప్రేమించాలి. ఈరోజు మన ప్రేమ దేవుని వైపు ఎంత ఉందండి? హౌ మచ్ డు వి లవ్ గాడ్?